రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన రావడంతో సంక్రాంతి, ఉగాది, దీపావళి పండుగలు మూడు కలిపి ఒకేసారి వచ్చినట్లు సంతోషం కలిగిందని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలన రావడానికి చెమటోర్చి కృషి చేసిన బీసీ నేతలకు సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే తామంతా ఉమ్మడి కూటమి గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు. మా కూటమి నేతలు నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సింధూజ, మధుసూదన్ యాదవ్, తులసీదాస్, చేజర్ల మనోహర్ ఆచారి, జ్యోతి, అశోక్, రామారావు, సుబ్బు, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అభివృద్ధి అనేది ప్రత్యేకమైన నినాదం వచ్చింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మా బీసీ కులాలు అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ ఓట్లు వినియోగించుకున్నారు. మా అందరికీ మా కులాల అందరూ కూడా మా బీసీ సాధికార కమిటీగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన తరఫున, బీజేపీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మా కులాలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు ఆర్ఎస్ శ్రీనివాస్ గారు రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమంటే ఇంక మీదట బీసీలకు అన్యాయం చేయము, వాళ్ళ మారిగా కుర్జీలు ఇచ్చి నిధులు ఇవ్వకుండా చేసే ప్రసక్తే లేదు, మీకు అందరూ కూడా సముచిత స్థానం ఇచ్చారని చెప్పారు. అందుకని మేము కోరుకున్న నినాదం కూడా ఏమంటే ఇటు తిరుపతిలో ఉన్నటువంటి గంగమ్మ గుడి అయితేనేమి, తుడా అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, టీటీడీ అయితేనేమి ప్రతి ఒక్క నామినేటెడ్లో కూడా మా కులాలందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని కోరుకున్నాం. ఎన్డీఏ కూటమి సభ్యులైన అసెంబ్లీ సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ దిగ్విజయంగా అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు గాను మా కుల సంఘాల రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని కుల సంఘాల సాధికార కన్వీనర్లందరూ కూడా రాష్ట్ర ప్రజలకు మరియు కుల సంఘాల సభ్యులకు వాళ్ళ కమిటీలకు కూడా అభినందనలు తెలపడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను చేజర్ల మనోహరాచారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎన్నికల ముందే కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశాము. అందులో భాగంగా మా కుల సంఘ నాయకులైతేనేమి, మా కుల సంఘ ప్రజలైతేమని అందరూ కూడా ఎన్నికల సరళిని గమనించి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, మన కుల సంఘాల అభివృద్ధి కోసం కూడా రాబో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నందుకు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.